యజ్ఞంలో మార్చి నెల పరీక్ష నెలని అనుకోవచ్చు. మామూలుగా పిల్లలకి కూడా మార్చి అయ్యిందంటే ఇంచుమించుగా వాళ్ళు ఆ అకాడమిక్ ఇయర్ ఏమైతే ఉన్నది పూర్తయిపోతుంది. అట్లే ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉన్నది పూర్తయిపోతుంది. యజ్ఞంలో కూడా మార్చి నెల గుర్తు తెచ్చుకుంటే మార్చి 1968 విశ్వకిషోర్ బాబు శరీరం వదిలేస్తారు. అట్లే మార్చ్ 11 97 చంద్రమణి దాది శరీరం వదిలేస్తారు. 97లో చంద్రమణి దాది శరీరం వదిలేస్తారు. అదే మార్చ్ 11 2021లోని గుజరాత్ దాది శరీరం వదిలేస్తారు. ఇదే మార్చ్ 27 జానకి దాది శరీరం వదిలేస్తారు. సో యజ్ఞానికి ఆది రత్నాలు అనొచ్చు, లేదా అష్టరత్నాల్లో ఉండేటటువంటి ఆత్మలను చెప్పవచ్చు. వీళ్ళందరిది ఆల్మోస్ట్ వాళ్ళ పాత్ర ఈ పాత శరీరంతో మార్చి నెల పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. ఇది వెళ్తూ వెళ్తూ వాళ్ళ యజ్ఞాన్ని ఏ రకంగా ముందరికి తీసుకువెళ్ళాలో వాళ్ళ తను నుండి, మనసు నుంచి, ధనం నుండి ఒక రకమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసి పిల్లల కోసం వదిలి వెళ్ళినారు. యజ్ఞంలో విశ్వకిషోర్ బాబు యొక్క పాత్ర కూడా చాలా గొప్పగా ఉండేది. బ్రహ్మా బాబాకి రైట్ హ్యాండ్ విశ్వకిషోర్ బాబు. ఆ తర్వాత చంద్రమణి దాదిని గుర్తు తెచ్చుకుంటే చంద్రమణి దాది శరీరం వదిలేస్తారని ఎవరు అనుకోలేదు. చంద్రమణి దాది బెంగళూరుకి వచ్చారు. జయనగర్ సెంటర్లో ఉండినారు. 97లో జయనగర్ సెంటర్లో ఉండినారు. నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఉండింది దాది. నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఉంటే దాదికి అనుకోకుండా నైట్ హార్ట్ అటాక్ వచ్చింది. పొద్దున అయ్యేసరికి దాది శరీరం వదిలేశారు. చంద్రమణి దాది శరీరం వదిలేసిన విషయం అంటే ఆ విశ్వకిషోర్ బాబు అయిన కొద్ది రోజులు శరీరం నుంచి కర్మభోగం అనుభవిస్తూ శరీరం వదిలేరు. అట్లే గుల్జార్ దాదిది కూడా అలానే జరిగింది. జానకి దాదిది కూడా అలానే జరిగింది. కానీ చంద్రమణి దాదిది ఆ రకం కాదు అన్నమాట. ప్రోగ్రామ్ అని వచ్చారు, శరీరము వదిలేసినట్టు. సందేశి బాబాకి భోగం పెట్టేసిన తర్వాత సందేశి దగ్గర బాబా దాది అడుగుతారు అన్నమాట. బాబా నేను ఎవరికి చెప్పి రాలేదు, దాదికి చెప్పి రాలేదు, ఎవరికి చెప్పి రాలేదు, ఎక్కడ చెప్పి రాలేదు, ఒకసారి నేను వెళ్ళి చెప్పేసి వస్తాను అనేసి. బాబా చెప్తారు నీ శరీరానికి అంతిమ సంస్కారం కూడా జరిపింది, ఇంకెక్కడికి వెళ్తావు అనేసి. ఇంకా శరీరం అంటే అక్కడ ఏమీ లేదు, అంతిమ సంస్కారం అయిపోయింది. చంద్రమణి దాదిని యజ్ఞంలో పంజాబ్ షేర్ని అని చెప్పారు. పంజాబ్ లో సేవ జరిగింది. యజ్ఞం యొక్క ఇంత విస్తారం పంజాబ్ లో జరిగింది అంటే దానికి చంద్రమణి దాది హిస్టరీ కూడా తక్కువ కాదు. 97 మార్చ్ 11 చంద్రమణి దాది శరీరం వదిలేశారు. అట్లే ఇంకొకటి గుల్జార్ దాది సేవ ఏంటి అనేది ప్రత్యేకంగా ఎవరు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. బాబా ఒకే మాట చెప్తారు, మిమ్మల్ని చూస్తే బాబా గుర్తుకు రావాలి. ఇప్పుడు ఎవరైతే 69 తర్వాత ఏ పిల్లలైతే యజ్ఞంలో జన్మ తీసుకున్నారో వాళ్ళు గుల్జార్ దాదిని చూసిన వెంటనే ఎవరు గుర్తొస్తారు? బాబా గుర్తొస్తారు. చాలా మంది పిల్లలు పోల్చని కూడా పోల్చలేరు. బాబా ఉండే ఫేస్ ఎట్లుంటుంది, బాబా లేని ఫేస్ ఎట్లుంటుంది, రెండింటికి వ్యత్యాసం కూడా చాలా మంది పిల్లలకి తెలియదు. బాబా లేనప్పుడు ఎట్లుంటారు, బాబా ఉండేటప్పుడు దాది ఫేస్ ఎట్లుంటుంది. దాదీది ఈ మహాయజ్ఞంలోని ఒక అద్భుతమైనటువంటి పాత్ర. దాది పాత్ర ఈ యజ్ఞంలో ఇంకా ఎవరు కూడా అటువంటి పాత్ర అభినయించలేదు అన్నమాట. దాది యొక్క హిస్టరీ కూడా చాలా ఎక్కువ ఉంది.
దాది ఎకనామీలో ఫస్ట్. దాది ఏ చిన్నది కూడా వృధా చేస్తాం, ఏ చిన్నది కూడా వేస్ట్ చేస్తాం. యజ్ఞంలో ఉండేటటువంటి అందరు దాది కన్నా అమాయకంగా ఉండే దాది కూడా గుజాతారు. బాబా ఏదైనా సందేశం తీసుకురమ్మని చెప్తే బాబా చెప్పిన వెంటనే హాజీ అని చెప్పి బాబా దగ్గర నుండి సందేశం తీసుకోవచ్చింది. దాదీని బాబా గోసూన్ కంసూన్ అని అట్లా వెళ్ళాలి, సందేశం కనుక్కోవాలి, మళ్ళీ వాపస్ రావాలి. దాది ఈ కార్యం యజ్ఞంలో చాలా ఎక్కువగా చేసింది. అంతేకాకుండా 94, 93, 92 వరకు కూడా బాబా సాయంత్రం వస్తే పొద్దున్న వరకు ఉండేవారు. నాకు తెలిసి ఈ సభలో ఓబులని ఒకరికి అనుభవం ఉంటుంది. సుభద్రకి ఉండినారు బాబా పొద్దున్న 6 వరకు బాబా ఉంటాడు. ఇచ్చేది టోలీ ఇచ్చేది బాబా, దృష్టి ఇచ్చేది టోలీ ఇచ్చేది. పండగ హాల్ ఇట్లుంటుంది కదా, హాల్ బయట గ్రూప్స్ ఉంటా ఉండేది. అక్కడ నుంచి ఆ గ్రూప్ లో ఎవరు వచ్చారు వాళ్ళందరినీ ముందరికి తీసుకొచ్చేది, అక్కడ కూర్చోబెట్టేది, వాళ్ళందరికీ దృష్టి ఇచ్చేది, టోలీ ఇచ్చేది. 16 గంటలు ఏకదాటిగా కూర్చుండేవారు. దాన్ని కదులుతా ఉంటాయి. ఆ శరీరం పైన ఎంత నియంత్రణ ఉంటుంది. 1 గంట మనం కూర్చుంటాము, కూర్చోగలుగుతాము. ఏ మాత్రం కూడా పెద్దలు కూడా దాదీతో పాటు కూర్చునేవారు. మోహిని బెన్ కూర్చునేవారు, దాదీని చూసుకుంటూ మోహిని బెన్ కూర్చునేవారు. అందరికి బాబా అందరితో మాట్లాడుతూ అందరికి టోలీ ఇచ్చేవారు, వరదానం కూడా ఇచ్చేవారు. బాబా తీసుకున్నారు కదా వరదానం, వీళ్ళిద్దరూ తీసుకోండి నాకు, ఎందుకంటే 92 ముందరే మీరు విలీనం చేసి ఉండొచ్చు. అంతవరకు బాబా. ఆ తర్వాత దాదీకి శారీరకంగా కొంచెం అనారోగ్యమై మళ్ళీ 1 సంవత్సరం బాబా రాలేకపోయినారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ బాబా యథాప్రకారం మళ్ళీ బాబా రావటం, మళ్ళీ 96 నుంచి శాంతివన్ వచ్చేయటం. శాంతివన్కి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అంతా మేళా మాదిరిగా జరుగుతుంది. అప్పుడు కూడా బాబా 18th జనవరి కానీ లేదా 31st జనవరి కానీ బాబా 12 వరకు ఉండేవారు. 12 వరకు ఉండి బాబా కేక్ కట్ చేసేసి మళ్ళీ బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళారు. మహాశివరాత్రి రోజు కూడా బాబా జెండా ఎగరేసేసి వెళ్ళారు. సో బాబా ఏమైతే సేవ దాదీకి ఇచ్చినారో దాది లాస్ట్ వరకు సేవ చేస్తూ వచ్చినారు ఆ శరీరంలో. ఎప్పుడైతే ఆ శరీరం కొంచెం అనుకూలం అవ్వలేదు అప్పుడు దాదీని ఒకసారి అడిగినారు. నీలుబెన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో చెప్తారు. నీలుబెన్ మాటలో ఒక మాట చెప్తారు, దాది శాంతి వాళ్ళు ఎంతమంది ఆత్మలు ఉన్నారు, బాబా మిలనం కోసం అందరూ వచ్చి ఉన్నారు, వాళ్ళందరి ఆత్మలకి ఏం చేయాలి, వాళ్ళకి ఎట్లా ఆత్మల పరిస్థితి అంటే అది ఒక మాట చెప్పాలి. బాబా ఏం చెప్పాలో అవన్నీ కూడా చెప్పేస్తున్నాం. ఇప్పుడు ఏంటి అంటే జ్ఞాన స్వరూపులుగా కాబట్టమే ఇప్పుడు పని అని. దాది పిల్లలందరికీ కూడా ఎకనామీ పాఠం బాగా చెప్పించేవారు. టీచర్స్ బట్టి జరుగుతున్నప్పుడు లేదా దాది దగ్గర ఎప్పుడైనా పర్సనల్గా పెద్దవారితో పాటు వెళ్ళినప్పుడు ఈ స్థలం ఏదైతే ఉందో దీని సందేశం కూడా దాదీని తీసుకోవచ్చు, దాదీని తీసుకోవచ్చు. దీన్ని ప్రారంభించాలా లేదా ఈ విషయంలో కూడా సందేశము దాది ద్వారా బాబా దగ్గర నుండి సందేశం తీసుకురావడం జరిగింది. ఆ సందేశంలో బాబా చెప్పిన ఈ బడి ఏమైతే మనం ఈ స్థానంలో కూర్చో ఉన్నామో ఈ స్థానానికి సందేశం కూడా దాది అన్నమాట. ఒక్కసారి 2001 అనుకుంటా, కొంచెం గుర్తు రావట్లేదు. ఆ టైంలో దేవస్థానం తరఫున టీచర్స్ అంతా ముందుగా వాళ్ళు స్కూల్ టీచర్స్, కాలేజ్ లెక్చర్స్ దేవస్థానం సంబంధించి
ఎంతమంది ఉన్నారో కృష్ణయ్య గారు వాళ్ళందరినీ ట్రైనింగ్ పంపించారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో అప్పుడు జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారు కూడా ముందుగా వచ్చారు. జాగ్రత్త వాళ్ళకి అర్ధగంట సేపు కోర్స్ ఇచ్చారు. అర్ధగంట సేపు యజ్ఞ పరిస్థితి ఏంటి, దాది వాళ్ళు యజ్ఞంలో ప్రారంభంలో ఎలా ఉంటాము, బాబా దాది వాళ్ళకి ఏ రకంగా పాలన చేసి ఉన్నారు, ఆత్మ జ్ఞానం అంటే ఏంటి, నేను నేను అనే మాటలు మనము ఎందుకు వదిలేయాలి, ఆ మాట నేను అనే శబ్దం ఎప్పుడు కూడా చెప్పేది. దాది ఎప్పుడు క్లాస్ లో చెప్పే మాట మే और मेरा, నేనెవరు నాది ఏంటి, ఈ మాట దాది ఎక్కువగా క్లాస్ లో చెప్తారు. సుమారు హాఫ్ అన్ అవర్ పైన దాది వాళ్ళకి చెప్పించారు. వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నారో అన్ని రోజులు అది రిపీట్ చేసుకుంటానే ఉంటారు. దాది ఎవరికైనా జ్ఞానం చెప్పారు అని అంటే ఆ జ్ఞానం అలాగా వాళ్ళు అలా ప్రింట్ అయిపోయే విధంగా ఉంటాం. సింపుల్ మాటలే చెప్తారు, తేలిగ్గా ఉండే మాటలే చెప్తారు. కానీ ఏంటి అంటే దాది మాట వినిన తర్వాత ఆ పిల్లల జ్ఞాన స్వరూపులు. ఒకసారి పెద్దవాళ్ళందరిది మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో ఒకరు అడిగినారు దాదీకి, దాది ఏం చేయాలి, బాబా లాస్ట్ సమయం కదా, సమయం లాస్ట్ అనిపిస్తుంది కదా, ఎలాంటి పురుషార్థం చేయాలి. అప్పుడు దాది చెప్పేటటువంటి మాట ఒక్కటే ఒక మాట చెప్పేవారు, నా బాబా ఇది ఒక్కటే అనుకున్నాను, ఇంకేమి వద్దు, నేను నా బాబా, నేను నా బాబా, ఈ ఒక్కటి మనస్ఫూర్తిగా చెప్పుకోండి. ఇది ఒకటి యజ్ఞంలో మనం ఏమైతే లాస్ట్ పరిస్థితి వస్తుందో ఆ లాస్ట్ పరిస్థితిని మనము క్రాస్ చేయగలం. దాది వాళ్ళు యజ్ఞంలో ప్రారంభంలో దాది ఢిల్లీలో ఎక్కువ, ఢిల్లీలో యజ్ఞం యొక్క హిస్టరీ ఏంటంటే నెక్స్ట్ ఇది ఎట్లా ఏంటి, సృష్టి జ్ఞానం ఏంటి, ఈ మొత్తం జ్ఞానము దాది సందేశం నుంచి ఎక్కువ తెలిసింది. జగదీష్ పై ఏదైతే యజ్ఞం తాలూకా బుక్స్ రాస్తాను, జగదీష్ పై ప్రెస్ లో ఉంటాను, ప్రెస్ లో ఉండి జాగ్రత్తని ఫోన్ చేస్తారు. ఏదైనా డౌట్ వచ్చి అడిగితే బాబాని అడిగేస్తాను. దాని బాబా దగ్గర పోయి అడిగేసి వచ్చి మళ్ళీ జగదీష్ పై అంత ఫాస్ట్ గా బాబా దగ్గర సందేశం తీసుకురాగలరు. దానికి కారణం దాదిలో ఉండేటటువంటి ఒక గుణం క్లియర్ ఉంటుంది. బాబాతో లైన్ ఎప్పుడు కూడా క్లియర్ ఉంటుంది. ఎలాంటి దాది చాలా తక్కువగా మాట్లాడతారు. దాది ఎక్కువ మాట్లాడేదంటే ఏమీ ఉండదు అన్నమాట. ఎంత పెద్ద సభ జరిగింది, ఎంత పెద్ద ప్రోగ్రామ్ జరిగింది, దాది మాట్లాడేది చాలా తక్కువ మాట్లాడతారు. చాలా ఎకనామిక్ గా ఉంటుంది అన్ని విషయంలో కూడా. దాది ఏది వృధా కూడా చేస్తా ఉండేది. యజ్ఞంలో ఉండే పెద్దవాళ్ళు చెప్తా ఉండేది, దాది ఎక్కడికి రేపు వెళ్తానా సుడిదారం పెట్టుకుంటాం, దాది ఏ చిన్నది కూడా చిరిగిపోయినా దాన్ని కుట్టి వాడతాం, అది చిరిగిపోయింది వాడతాం, అది కుట్టి వాడతాం. అంతే కదా, అందరిది కూడా కుట్టి ఇస్తాను. ఎప్పుడు గంభీరంగా ఉంటాం. దాది గట్టిగా నవ్వింది కూడా ఎప్పుడు చూసినట్టు అనిపిస్తాము. చాలా గంభీరంగా ఉంటాను. గంభీరంగా ఉంటాను, ఎకనామిక్ గా ఉంటాను. ఏది ఎవరికి ఆర్డర్ చేస్తూ ఉంటారు, ఏం చేయాలన్నా వాళ్ళకి వాళ్ళు చేస్తారు. ఏది ఎవరికి ఆర్డర్ చేసి ఎవరైనా పిలవాలి అన్న దాదిని స్వయం వెళ్ళి పిలుస్తారు. దాదికి ఎప్పుడు వేరే సంకల్పం కూడా నడుస్తుంది. ఎవరి కోసం దేనికోసం దాదికి ఎలాంటి సంకల్పం కూడా నడుస్తాను. ఇదంతా ఏంటి అంటే దాది యొక్క విశేషత. సో దాది లాస్ట్ శరీరం వదిలేదానికి ముందర దాది చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఏమైతే జ్ఞానం విన్నామో ఆ జ్ఞానాన్ని స్వరూపంలోకి తీసుకురావాలి. బాబా చెప్పాల్సిందంతా కూడా చెప్పేస్తారు. అదొక మాట. నెక్స్ట్ పరివర్తన సమయం. అందులో కోవిడ్ ఉంటుంది. కోవిడ్ అందరినీ కూడా భయపెట్టింది. దానిపై అడిగినారు,
మహారథి ఆత్మలానికి ఇది ఇంకా తక్కువ ఇంకా ఎక్కువ చేయడం ఇంకా భయంకరమైనటువంటి దృశ్యాలు వచ్చేది పరివర్తన అయ్యేది పూర్తి పరివర్తన అయ్యేది ఆ పూర్తి పరివర్తనకు ముందరే మనం మన స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి ఇట్లా దాది వాళ్ళ జీవితం మన ముందర దాదీలంతా ఆదర్శంగా ఉండేవారు దాది వాళ్ళ ముందర ఎవరు లేదు కానీ దాది వాళ్ళు బాబా ఏమైతే మాట చెప్పించారో బాబా ఏదైతే జ్ఞానం చెప్పించారో ఆ చెప్పిన మాటని ఆ జ్ఞానాన్ని వాళ్ళ జీవితంలో అదే మాదిరిగా ధారణ చేసుకొని వాళ్ళ జీవితాన్ని ముందరికి నడిపించుకుంటూ వచ్చేస్తుంది దాదీకి ఏ విషయంలో కూడా ఎలాంటి విషయంలో కూడా ఎప్పుడు కూడా దానికి నెగిటివ్ సంకల్పం వస్తుంది ఎందుకు ఏంటంటే ప్రశ్న కూడా వస్తుంది యజ్ఞంలో అందరికంటే గంభీరంగా ఉండేటటువంటి దాది అంటే గుల్జార్ చాలా గంభీరంగా ఉంటాను గుల్జార్ ఇంకా చంద్రమణి దాదిని తీసుకుంటే షర్ని మంత్రి కుమారులకి ట్రైనింగ్ ఇవ్వడంలో కానీ కుమారులకి జ్ఞానం చెప్పించడంలో కానీ కుమారులకి ధైర్యం చెప్పించడంలో కానీ చంద్రమణి దాది ముందర ఉంటాము చంద్రమణి దాది యజ్ఞంలో ఎప్పుడైతే పంజాబ్ లో స్టార్ట్ చేసినారు కదా స్టార్ట్ చేసినప్పుడు చాలా పరిస్థితి ఎదుర్కొన్నారు చంద్రమణి అక్కడ చంద్రమణి దాది వచ్చినటువంటి కుటుంబం చాలా ధనవంత కుటుంబం దాదికి ఎవరికి ఏం సేవ చెప్పేది తెలుస్తా ఉంది బాబాకి అడుగుతారు బాబా ధనవంత కుటుంబం ఎవరికి ఏం సేవ చెప్తా ఉండలేదు బాబా ఏం చేసేదంటే బాబా చెప్తారు అందరికి ఉప్పు తీసుకురావాలి ఎవరో మాతకి డౌట్ వస్తుంది ఒక ఉప్పు ఏం తీసుకువెళ్తాము లేతే కొంచెం పప్పు కూడా తీసుకోపోతాం తీసుకుంటే తీసుకొని లేకపోతే లేదు బాబా ఆ రకంగా చంద్రమణి దాది ద్వారా యజ్ఞ సేవ చేయించేది నేర్పించారు బాబా చంద్రమణి దాదికి పరీక్ష కూడా ఎక్కువగా పెట్టారు చంద్రమణి దాది వాళ్ళ లౌకిక్ నాన్నగారు కూడా బాబా అంటే బాబా బిడ్డని బాబా కూర్చో ఉంటారు వాళ్ళ లౌకిక్ నాన్నగారు కూడా కూర్చో ఉంటారు భోజనం వడ్డించారు భోజనం వడ్డించేస్తే ఫస్ట్ దాది ఏం చేస్తారు అంటే వాళ్ళ నాన్నగారు వడ్డిస్తారు బాబా అడుగుతారు ఇంకా ఇద్దరి మధ్య వ్యత్యాసం తెలిసిందండి నాన్న గెస్ట్ కదా కానీ వాళ్ళకి కాకుండా నాకు ఎట్లా ముందర వడ్డించారు వాళ్ళ నాన్నే కదా వడ్డించాను ఇంకా వీళ్ళు నీకు నాన్న అని చెప్పి సంకల్పం నడుస్తుంది ఇంకా సంపూర్ణ త్యాగి అవ్వలేదా బాబా పిల్లలకి ఆ రకంగా అన్ని విషయాలు అర్థం చేయించారు మొత్తం జ్ఞానం అంతా పిల్లలకి బాబా దాది వాళ్ళందరికీ కూడా ఏం చేస్తున్నారంటే యజ్ఞంలో ప్రతి విషయాన్ని నేర్పించారు అన్ని రకాల పరిస్థితిని కూడా వాళ్ళు ఏ రకంగా క్రాస్ చేయాలో నేర్పించారు దాది దీని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ టైం కానీ వాళ్ళ ఎనర్జీని కానీ దేన్ని కూడా వృధాగా కొనిస్తాను వీలుగా చెప్తారు వాళ్ళ అనుభవంలో ఎప్పుడు గుజరాత్ దాది ఖాళీగా కూర్చొని నేను చూడలేదు ఏదో ఒకటి చేస్తాం ఫస్ట్ గుజరాత్ దాది ఉండేది కమలానగర్ సెంటర్ అన్నమాట ఢిల్లీ కమలానగర్ సెంటర్ లో ఉంటాం ఆ కమలానగర్ సెంటర్ చాలా చిన్నది అదే సెంటర్ లో జగదీశ్వర్ ఉంటారు అదే సెంటర్ దాది జగదీశ్వర్ ఇంకో కుమారి ఉంటారు దాది చెప్తారు ఒకే ర్యాక్ ఉంటాం సిమెంట్ ఒక దాంట్లో దాది వాళ్ళు పట్టారు ఇంకొక దాంట్లో దాదితో పాటు ఉండే కుమారిని ఇంకొక దాంట్లో జగదీశ్వరి ఇంకొక దాంట్లో యజ్ఞం ఒకే మనిషి ఉంటాడు బట్టలు వాష్ అయిపోయిన తర్వాత ఆ వాష్ అయిన బట్టలంతా దాది పనుకో ఉంటారు కదా ఆ పరుపు కింద అన్ని పేర్ చేసి దాని మీద బెడ్షీట్ వేసేసి దాంతో బట్టలు అయినాయి యజ్ఞంలో ఎలాంటి పరిస్థితులు క్రాస్ చేస్తే వాళ్ళు దాది లేదు
డాడీ వాళ్ళకి ఎప్పుడు కూడా సంకల్ప స్వప్నంలో కూడా మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇలాంటి కష్టం వచ్చింది, ఇలాంటి ఈ రకంగా ఉండాల్సి వచ్చిందని ఎప్పుడు వాళ్ళకి సంకల్పంలోని రాలే, స్వప్నంలో కూడా రాలేదు. కాబట్టి వాళ్ళంతా ఎక్కడ వచ్చారు? అష్టరత్నాల్లోని వచ్చారు. నన్ను కూడా డాడీ ఏదైతే వాళ్ళ జీవితంలో ధారణ చేసుకొని ఇంత సంపన్నమైన డాడీ చెప్పించేటటువంటి మాటల్ని మనం కూడా మన జీవితంలో ధారణ చేసుకొని వాటిని అనుభవం చేసుకొని మనం కూడా బాగా మాదిరిగా సంపన్నంగా సంపూర్ణంగా డాడీ కావాలి. అదే పెద్దవాళ్ళందరూ ఎవరెవరైతే ఈ మార్చి నెలలో శరీరం వదిలేస్తున్నారు కదా, వీళ్ళందరికీ కూడా మనం ఇచ్చేటటువంటి సంపూర్ణ శ్రద్ధాంజలి. ప్రకాష్ గారు చంద్రమణి దాది ఎప్పుడు ఒకే పాట పాడుతుంది, ధీరజ్ గారు ధీరజ్. ఒకవేళ క్లాస్ నడుస్తా పండభవన్లోని క్లాస్ నడుస్తా పాడిపోతా ఉంది అంటే దాది అలానే స్టేజ్ పైకి వచ్చేసారు. ఎప్పుడు ధైర్యంగా ఉండమనవా, ధైర్యంగా ఉండదు. ఈ మాట ఎక్కువ చెప్తా ఉండేవారు చంద్రబాబు. జాగ్రత్త చెప్పేవారు ఎప్పుడు అంటే మనస్సు నుంచి చెప్పండి, నా బాబా, నేను నా బాబా, నా బాబా. ఈ ఒక్క శబ్దం మనస్సు నుంచి మీరు చెప్పండి. బాబా మీకేం కావాలని తెచ్చిస్తారు, మీ దగ్గర ఏం రావాలని వచ్చేస్తుంది. ఇది జాగ్రత్త చెప్పే మాట. విశ్వకిషోర్ బాబుని తీసుకుంటే బాబు అన్ని రకాలుగా బాబాకి సమర్పణ అయిపోయింది. బ్రహ్మ బాబాకి లౌకికంలో అన్నయ్య కొడుకు విశ్వకిషోర్ బాబు. జానకి దాన్ని చాలా సార్లు చెప్తారు, అన్నయ్య అని పిలవాలి అంటే విశ్వకిషోర్ బాబునే పిలవాలి. అన్ని క్వాలిటీస్ ఉంటాను విశ్వకిషోర్ బాబు. జానకి దాని మాట చాలా సార్లు చెప్తాను. లాస్ట్ లో అనారోగ్య కారణంగా విశ్వకిషోర్ బాబు బాంబేలో శరీరం వదిలేస్తారు. బాబా లాస్ట్ వరకు విశ్వకిషోర్ బాబుని ఎట్లా కానీ బ్రతికించుకోవాలని సంకల్పం ఉంటాం. బాబా దానికోసం యోగం కూడా చేస్తాం. కానీ బాబు శరీరం వదిలేస్తాం. శరీరం వదిలేసిన తర్వాత బాబా దగ్గర మెసేజ్ వస్తుంది, బాబా శరీరం వదిలేస్తున్నారు బాబు, ఏం చేయాలి? అక్కడే అన్ని సంస్కారం చేసేస్తాం. ఏం బాబా ఇంకేం చేస్తాం? ఆత్మ వెళ్ళిపోయింది, శరీరం ఏం ఉపయోగపడుతుంది? 68లో బాబు శరీరం చేసేస్తాం. తర్వాత అదే మాదిరిగా జానకి దాని కోసం తెలియనట్టు ఏమీ ఎప్పుడు ఒకే లగన్ ఒకే మస్తులో జానకి దాది చెప్తారు. ఒకసారి సరస్వతి భవన్ ఉంది కదా, సరస్వతి భవన్ హాల్ ఉంది. హాల్లో డాక్టర్స్ అంతా కూర్చోన్నారు. జానకి దాది వాళ్ళని క్లాస్ చేస్తాము. క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిపోయి వీల్ చైర్లో తీసుకొస్తాము. మేము ఇద్దరు ముగ్గురు అలా వెళ్తాము. జానకి దాది ఉన్నారు, హంసాబెన్ ఉన్నారు. జట్లోని డాక్టర్ ప్రతాప్ మెహతా ఉన్నారు. దాది మాటలు అంత క్లియర్గా అర్థం అవుతా ఉండలేదు. దాది చెప్తాము, నాకు ఈరోజు ఏమి పని లేదు, ఖాళీగా ఉన్నాను, ఏమైనా సేవ ఉంటే చెప్పండి. అప్పటికి దాది వయసు 99. అయితే ఆ మాట అంత వేగంగా అర్థమయ్యేది. ముగ్గురు నలుగురు ఎవరైతే ఉన్నా మాకు ఆ మాట అర్థమైంది. నేను అవుతా ఉన్నాను అన్నాను. మళ్ళీ రిపీట్ చేశారు దాది, నేను ఫ్రీగా ఉన్నాను, నాకు ఈరోజు ఏం పని లేదు, ఏమైనా సేవ ఉంటే చెప్పండి. 99లో కూడా వాళ్ళు నరాల్లో ఏముంటా ఉండేది? యజ్ఞ సేవ. అది మైక్ పెడితే దాది చెప్పాను, మా ముందు నుంచి త్వరగా మైక్ తీసేయండి, లేదంటే నా జ్ఞానం చెప్పాలి అని అనిపిస్తానే ఉంది. దాది వాళ్ళ కోసం ఏం చెప్పుకునేవారంటే, మధురై మీనాక్షి టెంపుల్లో చిలుక ఉంది కదా, నేను ఆ చిలుక నేను మాట్లాడుతూనే ఉంటాను, జ్ఞానము చెప్తానే ఉంటాను.
దాటి ఒక విశేషం. సో ఇంతమంది మహానాయకులు మనకి ఎగ్జాంపుల్ గా ఉన్నారు. ఎంత మహారథుల యొక్క చరిత్ర తెలిసింది మనకి. అది చెప్పినటువంటి మహావాక్యాలు మన ముందర ఉన్నాయి. వీటన్నిటిని కూడా మన జీవితంలో మనం కూడా ధారణ చేసుకోవాలి. సో అందరినీ ఉద్దేశించి ఈరోజు విశేషంగా విద్యార్థిని ఉద్దేశించి వాళ్ళని స్వీకారం చేపిస్తాం. నెక్స్ట్ జానకి దాని 27th 28th బెంగళూరులో మార్నింగ్ మార్నింగ్ క్లాస్లోని ఉంటుంది అని. 28th గురువారం వచ్చింది. గురువారం జానకి దాది ఈరోజు దాది ఉద్దేశించి ఎవరైతే మహారథి ఉన్నారో అని ఉద్దేశించి బాబాకి రోగులు స్వీకరించారు. हृदय को मोह कर हम सबके तुम चली गई अंबर के पार। हृदय को मोह कर हम सबके तुम चली गई अंबर के पार। कभी भूल ना पाएंगे हम आपका दिव्य रूहानी प्यार। कभी भूल ना पाएंगे हम आपका दिव्य रूहानी प्यार। ओ प्यारे दादे गुलजार, ओ मीठे दादे गुलजार, ओ प्यारे दादे गुलजार, ओ मीठे दादे गुलजार। शिव को खुद में समा के तुम हम सबको करते रहे भरपूर। शिव को खुद में समा के तुम हम सबको करते रहे भरपूर। साकार रूप को छोड़ के तुम क्यों चली गई हम सब से दूर। चली गई हम सब से दूर। तुम बिन अब संगम है अधूरा। तुम बिन अब संगम है अधूरा, कहती है हर अश्रुधार। कभी भूल ना पाएंगे हम आपका दिव्य रूहानी प्यार। कभी भूल ना पाएंगे हम आपका दिव्य रूहानी प्यार। ओ प्यारे दादे गुलजार, ओ मीठे दादे गुलजार, ओ प्यारे दादे गुलजार, ओ मीठे दादे गुलजार। बाबा ने लगाया हमको गले, दादी जी आपके द्वारा है।